సో గైస్ ఇప్పుడు మేము జూ పార్క్లోనే చాలా భయంకరమైన ప్లేస్కి వచ్చినాం. నిజామాబాద్ అమ్మారా ఏడుందిరా అది కనిపిస్తలేదు. ఆల్ రైట్, హౌ ఆర్ యూ ఎవ్రీబడి? కిషోర్ ఈస్ బ్యాక్ అగైన్ విత్ న్యూ వీడియో బేబీ. ఓకే గైస్, ఈరోజు మనం జూ పార్క్లోనే చాలా భయంకరమైన ప్లేస్ పోతున్నాం గైస్. నిజంగా చెప్తున్నా, చాలా భయంకరమైన ప్లేస్ అనమాట. సో గైస్ ఆ ప్లేస్ వచ్చేసి ఓవర్స్ అనమాట. సో గైస్ ఆ ప్లేస్లో అసలు లైట్లే ఉండవు. సపోజ్ ఏదైనా ఒక మీరు గుడ్ల గుప్పని చూడడానికి పోయారనుకో, అసలు మీకు అనిపిస్తే ఆ ప్లేస్ ఏమైనా గ్లాస్ కానీ ఏమైనా ఉందా లేదని. సో గైస్ మీరు కూడా వెళ్తే ఒక్కరు వెళ్ళకండి, ఎవరైనా తోడుగా తీసుకెళ్ళండి. ఒకవేళ ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే అలా అయితే అసలు వెళ్ళకండి. ఎందుకంటే గైస్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అలాంటి ప్లేస్ అన్నమాట అది. సో నిజంగా నేను కూడా చాలా భయపడ్డా అలాంటి ప్లేస్. అసలు నేను అనుకోలే అట్లా అంత డేంజర్గా ఉంటుంది నేను ప్లేస్ అయితే. పార్క్లో పోయినట్టు అనిపిస్తుంది, ఏదో దయ్యాల కొట్ట పోయినట్టు అనిపిస్తుంది. సో గైస్ వెళ్దాం అండ్ చూద్దాం, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మేము జూ పార్క్లోనే చాలా భయంకరమైన ప్లేస్కి వచ్చినాం. సో ఇక్కడైతే గుడ్ల గుప్పులు ఉన్నాయి. అంటే చూడండి ఎంత చీకటి ఉంది మొత్తం. సో మీకు చూపిస్తా, మీరు భయపడకుండా చూడండి. మేము కూడా భయపడకుండా పిల్లలు తీస్తాం. సో గైస్ ఇక్కడ చూడండి ఇంకా గుడ్ల గుప్ప చాలా భయంకరంగా ఉంది నిజం చెప్పాలంటే. మొత్తం చీకటి ఉంది కాదు, అసలు ఏం కనిపిస్తుంది ఇక్కడైతే. చూడండి గైస్ ఎంత చీకటి ఉంది మొత్తం. కానీ దీనిలో మంచి ఏసీ కూడా ఉంది, మంచిగా గాలి వస్తుంది చల్లగా. ఆహా, ఎంత చీకటి ఉంది, సేమ్ దయ్యం ప్లేస్ లాగా ఉందిరా భయ్. దీంట్లో ఏడుంది, దీంట్లో ఏముంది గైస్? దీంట్లో ఏందో ఇది సరిగా చీకట్లో కనిపిస్తలేదు, బట్ ఇక్కడ ఉంది గైస్. అదేనా కదా? సో గైస్ చూడండి దీనిపైన వస్తుంది కట్టె మీద. హాయ్ బ్రో, ఎందుకు బ్రో మీరు చీకట్లో ఉన్నారు? ఎంత చీకటి ఉంది ఘోరంగా మరి. అండ్ గైస్ ఇక్కడ చూడండి ఏముంది, టైగర్ అయింది ఇది. గాయస్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి పిల్లలు. ఒరే అది బయటికి రానిక ట్రై చేస్తుందిరా. సో గాయస్ చూడండి ఇది చూడండి, అదే బిందాస్కి వస్తుంది పైన వేటాడడానికి. అమ్మ ఒక ఛాన్స్ దొరకరా మిమ్మల్ని వేసేసి అన్నట్టుంది ఆ పిల్ల అయితే. సేమ్ గాయస్ నిజంగా ఎవరైనా సడన్గా చూసి అనుకోవాలా కనిపిస్తుంది. అద్దాలు ఉన్నాయో లేవో దీనికి అనేసి. సో ఏంది పిల్లి, ఏం పిల్లి? జంగల్ క్యాట్, అడవి పిల్లిలు. ఇంత పెద్దగా ఉన్నాయి పిల్లిలు ఒకటేసారి. అది చూడ అటాక్ చేయడానికి మనమేనా రెడీగా ఉంది, జస్ట్ ఒక ఛాన్స్ దొరకదు దానికి అంతే. దారాబా ఎందుకు దాంతో ఆట మనకు. అండ్ గైస్ దీంట్లో ఏమున్నాయి మొత్తం పిల్లి అయింది గైస్. ఇది కూడా పిల్లి అన్నమాట. సో ఇవన్నీ అడవి పిల్లి అనుకుంటా గైస్, అందుకు దీని లోపల ఉన్నాయి. అండ్ నిజంగా ఇదైతే వేటాడడానికి రెడీగా ఉంది. చూడండి గైస్ ఎట్లా వేటాడుతుంది. ఓ మై గాడ్. అండ్ గైస్ దీంట్లో ఏముంది, దీంట్లో ఏం కనిపిస్తుంది లేదు. చిన్నగా దాని ఇల్లు లోపల ఉంది, ఇల్లు లోపల. సో అది ఏందో మాకు తెలియదు. జూమ్ చేస్తే కూడా క్లియర్ కనిపిస్తుంది, మొత్తం బ్లర్ కనిపిస్తుంది ఎంత కూడా. అయిపోయింది ఇంతేనారా? ఇంకా ఉన్నాయా? సో చాలా భయంకరంగా ఉంది, సేమ్ దయ్యం ప్లేస్ ఉండేలాగానే ఉంది. గాయ్స్ చెక్అవుట్ దిస్. అది ఏందో ఇంత కదా. సో గాయ్స్ ఇది ముండ్ల పని అన్నమాట. మూలకు అనుకుంది. రోజు జర లేచి తిల్లాడతావా జరా, నీకోసం వచ్చినాం చూడడానికి. 20 రూపాయలు ఒక. ముందు ఏమైనా ఉందా లేదా ఖాళీగా ఉందా? ఖాళీగా ఉన్నట్టు గాయస్. ఇంకా దీంట్లో ఏమన్నా సడన్ గా చూస్తే చాలా భయం అవుతుంది. ఎంత భయంకరంగా ఉంది. సో గాయస్ అవి ముండ్ల పందులు గుంత తోగుతున్నాయి. అన్నం తింటున్నారు అవి. ఇక చికెన్ మటన్ ఏమో తింటున్నారు. చికెన్ గాయస్ చికెన్ తింటుంటే మంచిగా డిన్నర్ చేస్తుంది. వచ్చింది గుంతలో కాయది. కిరాకు ఉందిరా ఏమన్నా కానీ భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. ఎంత భయంకరంగా ఉందంటే అసలు చెప్పలేము. ఏంటో చూడండి, కట్టెల మీద కూర్చునే మంచిగా ప్రశాంతంగా. ఏంద్రా తింటారు అసలు, దాన్ని అర్థమవుతుంది. దాని బోర్డు ఏడుంది, దాని బోర్డు కామన్ మనుపిల్లి అంట గైస్. ఏందో మనుపిల్లి, బట్ అవి దాని చెట్ల పైన కూర్చున్నాయి. కట్టెల మీద కూర్చున్నాయి. బయట తిల్లాడతలేదు దానిలాగా మంచిగా. కానీ చాలా భయంకరంగా ఉంది. ఆ పిల్లలు కానీ వచ్చింటే పక్క బెదిరికుంటుండే రాబాయ్. చూడండి ఎంత భయంకరంగా ప్లేస్. అసలు గ్లాస్ ఉందా లేదా? గాయ చూడండి దీనికి అసలు గ్లాసే లేదు. ఎంత భయంకరంగా అనిపిస్తుందో ఆయన. 2 ఉన్నాయి పెద్ద పెద్ద. అంటే అలా నుంచి ఇలాగా జంప్ చేయలేవా ఇవి? ఇంత పెద్ద ముండ్ల పనులు. ఇంత డేంజర్గా ఉంది ఇంద్ర ప్లేస్ ఇది. ఓ మై గాడ్.
అసలు గాయస్ నిజం చెప్పాలంటే జూ పార్క్లోని భయంకరమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అయితే ఇదేనమాట. సో చూడండి అది ఎట్లా నడుస్తుంది, ఎంత భయంకరంగా ఉంది ఇందులో ప్లేస్. ఇది దయ్యాల ప్లేస్ కన్నా డేంజర్గా ఉంది. చెక్అవుట్ చేసి గాయస్ ఎండ్ల పంది ఇంత ఇంత డేంజర్గా ఉంది. ఇవి ఓపెన్గా పెట్టేసారు గైస్, అసలు నాకు అర్థం అవుతుంది. ఇక్కడ గ్లాస్ లేదు ఏం లేదు, మొత్తం ఓపెన్గా ఉంది గైస్. చెక్అవుట్ చేసి ఇంకా గబ్బిలాలు ఉన్నాయి పైన, మీకు కనిపిస్తున్నాయా? అంటే అవి ఎవరి మీద అటాక్ చేయవారా, అంత ఓపెన్గా పెట్టేసారు గబ్బిలాలని. నాకైతే అర్థమైతే లేదురా పై. చాలా భయంకరంగా ఉంది ప్లేస్. ఏమైనా కానీ జూ పార్క్లోనే భయంకరమైన ప్లేస్ ఏదైనా ఉందంటే అదే ఇదే. అది కాక గైస్ ఇది చాలా పెద్దగా కూడా ఉంది. అండ్ గైస్ ఇక్కడ గుడ్ల గుప్పలు ఉన్నాయి. దీనికా గ్లాస్ ఉంది గైస్. దీన్ని చూసి చెక్అవుట్ చేసి గైస్ అదైతే మా వైపే చూస్తుంది. ఫస్ట్ గ్లాస్ ఉందా లేదా చెక్ చేయలేదు గాయస్, ఎందుకంటే అసలు చాలా డేంజర్ ప్లేస్ గో. ఎంత చీకటి ఉంది గాయస్, ఇంత చీకటి ఎవ్వరు లేరు. సో మేము ఒకరు తిల్లాడుతున్నాం, అసలు భయం కూడా అవుతుంది. ఇక్కడ రెండు ఉన్నాయి, రెండు మా వైపే చూస్తున్నాం. ఇది చూడండి ఎంత ఘోరంగా చూస్తుంది. ఒక్క ఛాన్స్ దొరకడం నేను వేసేస్తున్నట్టు చూస్తున్నారు. అయితే ఇంద్రాబాయ్ ఇంత ఘోరంగా ఉంది గాయస్. అసలు జూ పార్క్ లాగా లేదు గాయస్. నిజం చెప్పాలంటే ఏదో దయ్యాల కోట లాగానే ఉన్నట్టుంది. సో చాలా భయంకరంగా ఉంది నిజం చెప్పాలంటే. అండ్ గైస్ ఏడేమున్నాయిరా, ఏడున్నాయి కనిపిస్తుంది. ఓకే గైస్ ఒకటి దాని పైన కూర్చుంది, ఇంకోటి ఓకే రెండు పక్కలు ఉన్నట్టున్నాయి. అవి అన్ని మన వైపే చూస్తున్నాయి రా భయ్, ఎందుకేమో అటాక్ చేసేటట్టే ఉన్నాయి అన్ని భయంకరంగా గాయస్. సో ఓకే గైస్ ఒకటి పైన ఉంది అండ్ ఒకటి అక్కడ ఉంది. అంటే అన్ని మూలకి ఉన్నాయి రా భయ్, కానీ చాలా భయంకరంగా ఉంది. ఏమన్నా కానీ పైసా వసూలు జూ పార్క్లో ఏదైనా ఉందంటే ఇదే. సో గైస్ చెక్అవుట్ తీసి ఒకసారి చూడండి ఎంత ఎట్లా చూస్తున్నాయి. ఒక్క ఛాన్స్ దొరకరా భయ్, వేసేస్తున్నట్టే చూస్తున్నావు. అయితే వచ్చేసినాం బయటికి. ఎంత భయంకరంగా ఉంది రా భయ్, పైసలు వసూలు అంటే ఇవ్వనమాట జూ పార్క్లో. వావ్ నా ఫోన్ గైస్ చెప్పాలంటే ఫుల్ పైసా వసూలు అయిపోయినాయి అనమాట. అంత బాగుంది ఈ ప్లేస్ అయితే. లోపల ఎంత బాగుంటుందని అసలు అనుకోలేదు నేనైతే. నిజంగా జూ పార్క్ వస్తే పక్కకి పోవాల్సిందే రా ఏమన్నా. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది వీడియోలు చూస్తారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయరు. సో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయి. సో డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తలేరు. డూడ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ పైన మీకు ఇంకా చాలా వెరైటీ చాలా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ వస్తాయి. సో డూ సబ్స్క్రైబ్. అండ్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.